తెలంగాణ జనసేన పార్టీ కుటుంబానికి, నాయకులకి, మహిళా నాయకులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా మనం పోటీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం. ముందున్న సమస్య కూడా మీకు తెలియజేస్తాను. దాన్ని బట్టి మీరు అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం. నేను ఎన్డీఏ పార్ట్నర్ కూడా అవటం వల్ల, భాగస్వామ్యం కూడా ఉండటం వల్ల నా మీద ఎట్లా వెళ్ళాలి కలిపి ముందుకి అనేది ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొంత ఒక మాట ఉంది నా దగ్గర. ఎలా తీసుకెళ్ళాలి, ఏ పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళాలనేది మీ అందరి అభిప్రాయాలు తెలియజేస్తే దాన్ని బట్టి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్దాం. అందుకని మీ అభిప్రాయం కోసం నేను ఇక్కడ ఉన్నాను. ఒకసారి చెప్తే దాని ప్రకారం ముందుకెళ్దాం. ముందుగా తెలంగాణ తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. లాస్ట్ పిఆర్పి అప్పటి నుంచి 15 ఏళ్ళ నుంచి మీతో ట్రావెల్ చేస్తూ ఉన్నాం సార్. పార్టీ గురించి అప్పుడు పిఆర్పి అయినా కానీ, ఇప్పుడు జనసేన 2014లో పెట్టినప్పటి నుంచి అయినా కానీ కష్టపడి తిరుగుతున్నాము. అక్కడ మీరు లాస్ట్ ఎలక్షన్లో కంప్లీట్గా ఆంధ్రాలో ఫోకస్ చేసినా కానీ తెలంగాణలో ఎక్కడ పార్టీ సంబంధించిన మీ అభిమానులు అనుకోండి, ఎవరైనా అనుకోండి, అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తూ చేసుకుంటూ వస్తున్నాం. అన్నిటికన్నా ప్రత్యేకించి ఎప్పుడైతే మీరు ఎన్డీఏలో జనసేన పార్టీ అలయన్స్కి వెళ్ళిందో, మొన్న రీసెంట్లీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు గిట్ట మనం ఆల్మోస్ట్ ఒక సుమారుగా 40 డివిజన్లకు మనం పోటీ చేద్దామనే ఉద్దేశంతో నామినేషన్ చేయడం జరిగింది. అన్నీ జరిగినాయి దాని ప్రాసెస్ అంతా. లాస్ట్ మినిట్లో మీరు తీసుకున్న డిసిషన్కు లోబడి మేము దాన్ని కట్టుబడి మేము నడుస్తూనే దానికి లోబడే వచ్చాము సార్. అంతేకాకుండా ఈసారి ఆల్రెడీ మేము ప్రిపేర్ అయినాము. గట్టిగా ఈసారి బలంగా జనసేన పార్టీ మనం ఎన్నికల్లో నిల్చోవాలనే ఒక పట్టుదలతోని మనం సుమారుగా ఒక 35-40 స్థానాలకు మనం ఇన్ఛార్జ్లు వేయడం జరిగింది. వాళ్ళు గిట్ట అక్కడ గ్రౌండ్ లెవెల్లో లాస్ట్ ఒక 5 to 6 months నుంచి బలంగా కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు అవకాశం ఇస్తే మేము అది తెలంగాణలో గిట్ట జనసేన పార్టీ బలంగా ఉందని నిరూపించుకుంటామని తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. మనకు దాదాపు గతంలో 2019లో మనం పోటీ చేసినప్పుడు 7 చోట్ల దాదాపు 90,000 ఓట్లు రావడం జరిగింది. ఎంపీగా పోటీ చేసినప్పుడు 7 చోట్ల పోటీ చేస్తే, అదేవిధంగా మెంబర్షిప్ అనేది దినదినం పెరుగుతూ వస్తుంది సార్. గతంలో చూసుకుంటే మనకు 10-12 ఉండే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు దాదాపు 40,000 పైచీలకు మెంబర్షిప్ అయింది. అదేవిధంగా ఎక్కడ పోయినా కానీ మేము పాదయాత్ర కొన్ని కాన్స్టిట్యూన్సీలలో మన వాళ్ళు చాలామంది పాదయాత్ర చేస్తున్నారు. ఏదైతే 32 నియోజకవర్గాలు మీరు నిర్ణయం తీసుకొని మాకు ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి అనేక కాన్స్టిట్యున్సీలలో తిరుగుతున్నాం సార్. తిరిగినప్పుడు పబ్లిక్ ఏమంటారంటే ఈసారి మీరు ఖచ్చితంగా పోటీ చేయండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా ప్రభుత్వానికి ఏదైతే అన్ని సమస్యల మీద పోరాటం చేస్తారో, అదేవిధంగా తెలంగాణలో కూడా బలమైన వ్యక్తిగా మేము గుర్తిస్తాము, మీరు పోటీ చేస్తే మేము రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామని అనేక చోట్ల చెప్పడం జరిగింది సార్. గతంలో మనం 14 కానీ 18 కానీ పోటీ చేయలేకపోయినాం, 19లో పోటీ చేసి ఆగిపోయినాం. అదేవిధంగా మనం ఖమ్మం కార్పొరేషన్లో పోటీ చేస్తే దాదాపు 2 చోట్ల సెకండ్ ప్లేస్ రావడం జరిగింది సార్. 7 చోట్ల మనం పోటీ చేస్తే 2 చోట్ల సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. మీరు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వడమే, అదేవిధంగా యురేనియం తవ్వకాల గురించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి కూడా చాలామంది వచ్చి మన లక్ష్మణ్ గారిని అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆయనతో పాటు మమ్మకమే తిరుగుతున్నారు సార్. అదేవిధంగా సంపత్ నాయక్ గారు అనేక సమస్యల మీద పోరాటం చేసినప్పుడు అట్లా మన ప్రజలు కలుస్తూ ఈ యొక్క పార్టీ సిద్ధాంతాలు నచ్చి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి మనం పోటీ చేస్తే మీకు ఖచ్చితంగా బలంగా మేము నిలబడతారని ఓటర్లు ఉన్నారు, ఇటు కార్యకర్తలు కూడా ఉన్నారు సార్. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీరు ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలని నా ఒక మనవి సార్. ప్లీజ్ అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను సార్. నా రిక్వెస్ట్ సార్. 2009లో మీరు కామన్ మ్యాన్ అని పెట్టుకొని ఎప్పుడైతే పెడుతున్నారో, మిమ్మల్ని మేము ఒక ఉద్యమకారులుగా, ఒక పిహెచ్డీలు చేసిన వాళ్ళక, లేకపోతే ఒక దళిత గిరిజన బహుజన సామాజిక వర్గానికి వాళ్ళ గొంతు కలిగి ఉన్న వాళ్ళక మిమ్మల్ని అప్పటి నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నామన్న. ప్రజలు ఇదంతా చూస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏంటిది, ఇవాళ జనసేన పార్టీ ఏంటిది, జనసేన పార్టీలో ఎటువంటి భావాజలమైన వ్యక్తులు ఉన్నారనేది ఇవాళ అందరూ ఇక్కడ నుంచి మొత్తం చూస్తూ ఉంటారు. జనసేన పార్టీతో నేను ముఖ్యంగా ఎప్పుడైతే ట్రావెల్ చేయడం మొదలుపెట్టినో, అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళి ఇప్పుడు చెప్తున్నా టీఆర్ఎస్లో మెయిన్ ఉన్నోళ్ళు కూడా మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారన్న.
నేనేం సాధించిందంటే, నేను ఒక నీతి నిజాయితీ నిబద్ధగల ఒక నాయకుని దగ్గరకు పోతే నాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు కానీ, లేకపోతే అనేక కులాల సంఘాల నుంచి, ఎందుకంటే కుల సంఘాలకి వెళ్ళి ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఇవాళ నేను పవన్ కళ్యాణ్ గారితో తిరుగుతా అని. జనసేన పార్టీతోని వాళ్ళ కలిసి నడవడానికి అనేక మంది ఉన్నారు. కుల సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నారు, అనేక మంది కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా చెప్తున్నా, జనసేన బాజాప్తగా మీరు పోటీ చేయాలి, మీ సపోర్ట్ మాకు కావాలి. వారాహి యాత్ర కూడా ఇక్కడ అంగరంగ బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఇక్కడ సాగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. తెలంగాణలో జనసేన పార్టీ అని అంటే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ. ఈ రోజులో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా మా కోసం పెట్టిన పార్టీ, ఇది మా పార్టీ అని చెప్పేసి వాళ్ళ యొక్క భావజాలంలో పుంజుకున్నటువంటి ఏకైక పార్టీ. మళ్ళీ మాకు ఒక నాయకుడు వచ్చారు, ఖచ్చితంగా ఆ వ్యక్తి అది మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈరోజు తెలంగాణలో అడుగుతున్నారన్న. ఎందుకనంటే పాదయాత్రగా వెళ్ళినప్పుడు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అదేవిధంగా ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, నేను ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు దాదాపుగా 104 గ్రామాలు తిరిగినప్పుడు కూడా 70 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఆ బిడ్డ కరెక్ట్గా చేస్తున్నాడు, సరైన వ్యక్తి దారిలో నడుస్తూ ఉన్నావు, సరైన వ్యక్తి అడుగుజాడలో మీరు బలంగా నడుస్తూ ఉన్నారు, మీ భావజాలాన్ని మాత్రం మర్చిపోకండి బిడ్డ. ఆయనకి ఏదైతే స్ఫూర్తి ఉందో, అన్నిటికన్నా ముఖ్యంగా మీరు అక్కడ చేస్తున్నటువంటి ఏదైతే రైతుల పక్షాన చేస్తున్నట్టు అదొకటి ఉందో, అదేవిధంగా 75,000 కుటుంబాలకి తెలంగాణ రాష్ట్రంలో 1,400 మంది విద్యార్థుల బలిదానాలు చేసుకున్నటువంటి యొక్క ప్రభుత్వం కూడా యురేనియం గురించి ఆలోచించలేదు. ఆ రోజు దాదాపుగా రాష్ట్ర ఇన్ఛార్జీల గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర నాయకుల ఆదేశం మేరకు అక్కడ నల్లమల్ల ప్రాంతంలో నుంచి మొత్తం అక్కడ యురేనియం తీస్తే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేసి అక్కడ మేము పూర్తిగా అక్కడ తీసుకొచ్చి ఆ రోజు కూడా మీ దాకా తీసుకొచ్చేసి దాని యొక్క ఏదైతే ఈ రోజు ఇప్పటికీ కూడా ఉంది ఆ యొక్క నల్లమల్ల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి చెంచుబిడ్డల దగ్గరికి వెళ్తే అడవిలో 40 కిలోమీటర్లు వెళ్ళినా కూడా మన పార్టీ యొక్క సింబల్ చూసి చాలా సంతోషంగా అనిపించింది. మనిషి పుట్టిగా నేను పుట్టినందుకు, పలాని పార్టీ నాయకుడిని నేను ఎన్నుకున్నందుకు ఈ జన్మ నాకు సార్థకమని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో మీలాంటి ఒక గొప్ప నాయకుడు ఎవరైతే ఉన్నారో, మీ పార్టీ అధినేత ఉన్నారో, ఖచ్చితంగా బిడ్డ మీకు అవకాశం వచ్చినప్పుడు ఆ నాయకుడికి చెప్పండి, మేము కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, ఒక సైడ్ అనే కాకుండా ఇక్కడ కూడా మా ఇంటి బిడ్డగా మేము ఎప్పుడు కూడా భావిస్తాము ఆ యొక్క వ్యక్తిని అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా మీరు కూడా ఇక్కడ పోటీ చేస్తే మీతో పాటు మేము కూడా బలంగా ఉన్నాం, మీ అండ, మీ యొక్క నీడ ఖచ్చితంగా మా పైన కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామని. థ్యాంక్ యూ. జై హింద్ అని. సార్, దశాబ్ద కాల ప్రయాణం ఖచ్చితంగా 2014 మార్చి 14 తెలంగాణ గడ్డ మీద మన పార్టీని ఆవిర్భవించుకోవడం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల శ్రేయస్సుకై మనం మన పార్టీ ప్రయాణం మొదలుపెట్టాం. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాల కాలంలో మనం కొన్ని సందర్భాల్లో పోటీకి దూరం అయినప్పటికీ ఖచ్చితంగా రాష్ట్రం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మనం ఎవరికైనా కూడా కొంత సమయం ఇవ్వాలి, వేచి చూద్దామని మీరు చెప్పినటువంటి మాట మీద అందరం కూడా వేచి, అదేవిధంగా వెయిట్ చేయడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సార్ ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడా కూడా తెలంగాణలో జనసేన పార్టీ గొంతుగా ఎక్కడ ఆగిపోలేదు సార్. అనేక సమస్యల మీద మహిళా సమస్యల మీద అన్నిటి మీద కూడా జనసేన పార్టీ పోరాటంలో ముందుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా మేము సంకోచించట్లేదు సార్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి తాండాల్లో, ప్రతి గడపలో, ప్రతి వాడలో, ప్రతి వీధిలో కనీసం జనసేన జెండా పట్టుకునే కార్యకర్త, జనసేన జెండాకు ఓటేసే వ్యక్తి గట్టిగా బలంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు సార్. మనం దయచేసి ఈసారి పోటీ చేద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా మన వంతు బలం మనకున్నది. జనసేన పార్టీకి తెలంగాణలో ఉన్న బలం ఏంట్రాయి అంటే ఖచ్చితంగా మీరంటూ ఒక చెయ్యి ఎత్తితే మీ వెనక నడవడానికి సైన్యం సిద్ధంగా ఉన్నారు సార్. సార్, తెలంగాణలో 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే మన పార్టీ చాలా అంటే చాలా సార్ బలంగా వెళ్ళిపోయింది. మనం కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇన్ఛార్జీలను ఓన్లీ నల్గొండ జిల్లాలోనే 41 మందిని మనము జడ్పీటీసీలు, ఎంపీటీసీలు నిలబెట్టినాం సార్. మన కార్యకర్త లేని ఇల్లు లేదు తెలంగాణలో, మన జెండా లేని ఇల్లు లేదు సార్. ఇప్పుడు మనం నిలబడుతున్నామంటేనే మనం నిలబడొద్దు అని చెప్పి చాలా పార్టీలు ట్రై చేస్తున్నాయి సార్. అంటే మన బలం ఏందో వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం ఖచ్చితంగా నిలబడదాం సార్. మేము దేనికి వెనకాడము, గట్టి పోటీ ఇస్తాము. మీరేం చెప్తే అదే చేస్తాం సార్. మేము బూత్ లెవెల్లో కూడా మేము వేసుకున్నాము, మీటింగ్లు పెడుతున్నాము, మాట్లాడుతున్నాము. మనం నిలబడదాం సార్. మీరే నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం సార్. ఈ టైంలో తెలంగాణకు మన అవసరం ఉంది సార్. చాలామంది నిరుద్యోగులు చనిపోతున్నారు, వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, చాలా సమస్యలు ఉన్నాయి సార్. మనం వాళ్ళ గొంతుగా మనం నిలబడాల్సిన అవసరం వచ్చింది, మనం నిలబడదామని మా తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. జనసేన పార్టీ ఒక నిజాయితీ, నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పార్టీ అని ఈరోజు ప్రజలు చెప్తున్నారన్న. తప్పకుండా మనం జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఖచ్చితంగా తెలంగాణకి దేశానికి జనసేన కావాలి సార్. అంటే వాయిస్ ఉండడానికి జనసేన కావాలి సార్. బలహీనల పక్షాలు ఉంచడానికి జనసేన కావాలి సార్. జనసేన లేకపోతే ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలలో ప్రజలు నలిగిపోతారు సార్. ఖచ్చితంగా జనసేన వాయిస్ కావాలి సార్. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ 2016-15 టైంలో వచ్చినప్పుడు నాతో పాటు నాకన్నా ముందు 15-20 సంవత్సరాలు రాజకీయ చేసిన వాళ్ళకి రాజకీయ వేదిక ఏ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు సార్. ఈరోజు నాకు ఇప్పుడు ఫోన్ చేసి మీ జనసేనలో టికెట్ ఉంటే ఇప్పించగలవని అడుగుతున్నారు సార్. అంటే ఉస్మానియా యూనివర్సిటీలు కూడా హీఈస్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ దిస్ జనరేషన్ అనే విషయాన్ని మాకు నాయకత్వం ఇచ్చే లక్షణాన్ని జనసేన పార్టీ తీసుకుని బలహీనల గొంతుకే కాదు, బలహీనల వేదిక కూడా కదా సార్ జనసేన అనేది. సో బలహీనల వేదిక కూడా బలమైన వేదిక కాబట్టి సార్ ఖచ్చితంగా జనసేన అవసరం తెలంగాణకు ఉంది. ఖచ్చితంగా బలమైన సామాజిక మార్పును తెలంగాణలో కూడా చూపించడానికి జనసేన కావాలని మేము బలంగా కోరుకుంటున్నాం సార్. నాయకత్వం, మహిళా నాయకత్వం, యువత నాయకత్వం కావాలని జనసేన కావాలి సార్ తెలంగాణ. థ్యాంక్ యూ. మనము తెలంగాణలో ఈసారి మాత్రం పోటీ చేయాలి సార్. ప్రతి సమస్య మీద పోరాడుతున్నాము, ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, ప్రజల్లో బలంగా నిలుస్తున్నాము. మీ అభిమాని లేని గడప ఉండదు సార్. మీరంటే ఇష్టం లేని మనుషులు ఉండరు. మీ ఐడియాలజీ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి లాంటి ఐడియాలజీ ఉండాలి, ఒక మనిషి ఇలానే బతకగలగాలి అనుకుంటారు సార్. అలాంటి నాయకుడిని ఎంచుకోవడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు సార్. అండ్ మీరు లాస్ట్ టైం ఒకసారి చెప్పారు సార్, 2014లో మనం కంటెస్ట్ చేయలేదు, 2020లో కంటెస్ట్ చేయలేదంటే మనం ఏదైనా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏదైతే ఆ తెలంగాణ అనే ఎమోషన్ ఉందో దాన్ని ప్రజలు స్వీకరించి మనకు ఆ యాజిటేషన్ ద్వారా వచ్చింది, ఏర్పడింది ఈ రాష్ట్రం. దానికి మనం విలువ ఇవ్వాలి, ఆ బలిదానాలకి మనం విలువ ఇచ్చి మనం కంటెస్ట్ చేయలేదు అని చెప్పి మీరు చెప్పారు సార్. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీది చూసుకుంటే సార్, ఆ తెలంగాణ ఎసెన్స్ పోయి మాది నేషనల్ పార్టీ అని చెప్పి వచ్చేసింది. సో ద యాక్చువల్ ఎసెన్స్ ఆఫ్ టీఆర్ఎస్ హెస్ గాన్, అది లేదు ఇప్పుడు. అండ్ మేనిఫెస్టో కూడా చూస్తే సార్, ప్రతి మేనిఫెస్టోలో హెడ్లైన్ చాలా పెద్దగా అట్రాక్టివ్గా ఉంటుంది సార్. కానీ ఎల్ఐసి పాలసీ ఆర్ ఎనీ టర్మ్ పాలసీల కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నట్టు, సో అక్కడే ప్రతి స్కామ్ ఆ అర్హులు ఎవరు అని గుర్తించడంలోనే జరుగుతుంది సార్. ఇది ప్రజల వరకు చేరవేస్తుంది జనసేన పార్టీ సార్. సో ఇలాంటి జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిలుస్తోంది కాబట్టి మనం పోటీ చేస్తే మన వెనకాల జనం మనకి బలం ఇవ్వడానికి, ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు సార్. మనం పోటీ చేస్తే బాగుంటుంది సార్ ఈసారైనా. థ్యాంక్ యూ సార్. ఈ ఎలక్షన్లు అనేది చాలా కీలకం మన పార్టీకి. ఎందుకంటే రానున్న ఎలక్షన్స్ ఏదైనా కావచ్చు, అది సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, గ్రేటర్ ఎలక్షన్స్ కూడా కావచ్చు. మనం అనుకున్నట్టయితే బీజేపీకి మనం మద్దతు ఇవ్వడం జరిగింది, బీజేపీ గెలిచింది. సో అంటే ప్రజలలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు సమస్యలపైన ఇందిరా పార్కు ఏదైతే ధర్నా చౌక్ నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు ఎల్బీనగర్లో ఏ సమస్య జరిగినా మన నాయకులందరూ కూడా గట్టి పోటీతో తెలంగాణలో పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రజలు అనుకునేది ఏంటంటే, మీరు పోరాటాలు చేస్తూ ఉన్నారు, న్యాయమైన పార్టీ మీది ఒక మంచి నాయకుడు ఉన్నాడు, ఎందుకు మీరు పోటీ చేయరు అనేది ఇది 1000 క్వశ్చన్ల తెలంగాణకు. దయచేసి మీరు ఈసారి పోటీ చేస్తున్నాం, మీరు కూడా వారాహితోని రావాలనే నా పర్సనల్ రిక్వెస్ట్. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. అక్కడ ప్రజలందరూ కూడా గ్రామ కార్మిక సంఘాలు వాళ్ళు ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పర్యటించినారు, మాకు తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ తరహాలో నిలబడుతున్నారో తెలంగాణలో కూడా అదే తరహాలో మీలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నటువంటి వ్యక్తి, అతను కూడా ఇక్కడ సమయం కేటాయించాలని కోరుకుంటున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా జనసేన పార్టీ అనేది గొంతెత్తుతూ ఉంది, ప్రశ్నిస్తూ ఉంది. ఇంటర్ విద్యార్థులప్పుడు ఆత్మహత్యలు జరిగినప్పుడు మనం ప్రతిభావాన్ని ముట్టడి పెట్టినాం సార్. అంటే ఆ స్థాయి జనసేన పార్టీకి ఉంది. మనం బలంగా ఇక్కడ నుంచి పోటీ చేద్దాము, ప్రజల పక్షాన్ని నిలబడదామని నేను కోరుకుంటున్నాను సార్. మన జనసేన పార్టీ సపోర్ట్ చేసినందుకు గ్రేటర్ హైదరాబాద్లో 5-6 సీట్ల 9 సీట్లు, గతంలో 9 నుంచి 10 స్థానాలు ఉండే, మనం సపోర్ట్ చేసినందువల్ల 48 స్థానాలు గెలవడం జరిగింది సార్. 48 స్థానాలు. మిగతా చోట్ల 200, 100, 150, 600 తోటి ఓడిపోవడం జరిగింది. మన బలం ఉన్నదానికి ఇది ఒకటే నిదర్శనం సార్. మన బలం చాలా గట్టిగా ఉంది. తప్పకుండా జనసేన పార్టీ ఈ యొక్క తెలంగాణలో పోటీ చేయాలి. మీరు మీ యొక్క ప్రేమ తెలంగాణ మీద ఎంతైతే ఉందో సార్, ఆ ప్రేమను ఎక్కడ తగ్గకుండా ఈసారి పోటీ బరిలో ఖచ్చితంగా జనసేన పార్టీ ఉండాలి సార్. కానీ తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా అందరం పోటీ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు సార్. బూత్ కమిటీలు కూడా వేసుకున్నారు సార్. దీంట్లో చాలా మటుకు ఎక్కడైతే మనం పోటీ బలంగా చేయాలనుకుంటున్నామో అక్కడ బూత్ కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది. నేను ప్రతిసారి వాళ్ళకి చెప్తున్నా సార్, ఎందుకంటే ప్రతి పార్టీ బీజేపీ కూడా బూత్ స్థాయి నుంచి వస్తుంది. ఆ బూత్ కమిటీలు కూడా మేము రెడీగా ఉన్నాం సార్. ఒక్కొక్క చోట్ల 300, 400, 50% బూత్ కమిటీలు కూడా పూర్తి చేసుకున్నాం. ఇది మా జనసేన నాయకులందరి తరఫున నేను అందరం మీరు కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్.